బుడగ వంటిది నీ దేహము, ఎప్పుడో ఏ క్షణమో తెలుసుకో నీవు, ఎప్పుడో ఏ క్షణమో తెలుసుకో నీవు. నీ బ్రతుకు ఎంతకాలమో తెలుసుకో జీవ మార్గము, మానవ తెలుసుకో సత్య మార్గము. ప్రాణదానమొసగిన మన యేసు ప్రభువును, ప్రాణదానమొసగిన మన యేసు ప్రభువును, ప్రేమతో కొలువాలి నిత్యము నీవు, ప్రేమతో కొలువాలి నిత్యము నీవు. ఈ బ్రతుకు ఎంతకాలమో మానవా తెలుసుకో సత్య మార్గము, మానవా తెలుసుకో జీవ మార్గము. కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాం. ముందుగానే అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధముగా సెలవిస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసము చూడ నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువారిని అనుగ్రహించనని రాయబడుతూ వచ్చింది. లోకము అంటే ఏమిటి అని అంటే ఒక కవి చెప్తూ వచ్చాడు, లోకం అంటే మట్టి కాదు, లోకము అంటే మనుషులు అని. భూమి మీద ఉన్న ప్రతి మానవుని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి ఏం చేశాడంటే, ఆయన ప్రేమించి మనలందరినీ ప్రేమించి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు మానవునిగా ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. ఎందుకు యేసు ప్రభు వచ్చారు అంటే బైబిల్ చెప్తా ఉంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. పాపం అంటే ఏమిటంటే బైబిల్ చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపములను తీసివేసే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపమును తీసివేసే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. 33.5 సంవత్సరంలో జీవించినాడు. అనేకమైన అద్భుతాలు చేశాడు. కుంటివారికి కాళ్ళనిచ్చినాడు, గుడ్డివారికి కళ్ళనిచ్చినాడు, చెవిటి వారికి చెవులనిచ్చినాడు, మగవారికి మాటలు ఇస్తూ వచ్చాడు. చనిపోయిన వారిని సైతం లేపుతూ వచ్చాడు. ఆఖరికి మానవుని పాపం నుంచి రక్షించేదాని కొరకై ఆ శిలువలో మానవునికి బదులుగా ఆయనే ఆ శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పణంగా అర్పిస్తూ వచ్చాడు. నీవు నేను చేతులతో చేసిన పాపముల కొరకై యేసుక్రీస్తు వారి చేతులు మేకులు కొట్టబడుతూ వచ్చాయి. నీవు నేను వెళ్ళరాని ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా ఆయన కాళ్ళు మేకులు కొట్టబడుతూ వచ్చాయి. ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. ఆయన రక్తమంతా కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినమున మృత్యుంజయ తిరిగి లేస్తూ వచ్చాడు. ఆయన ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా, నెమ్మది లేని వారులారా, శాంతి లేని వారులారా, సమాధానము లేనటువంటి వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. యేసు ప్రభు ఇచ్చే విశ్రాంతి నీకు కావాలనుకుంటే నువ్వు ఎక్కడున్నా సరే యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేపినని నీ హృదయంలో నమ్మితే చాలు, నీ పాపం అంతా క్షమించబడుతుంది. యేసునందు విశ్వాసం ఉంచితేనే పాపం క్షమించబడుతుంది. యేసునందు విశ్వాసం ఉంచితే నీకు నెమ్మది దొరుకుతుంది. యేసునందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యం నీ సొంతం అవుతుంది. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువే మార్గం, యేసు ప్రభువే సత్యం, యేసు ప్రభువే జీవం. యేసు తప్ప వేరే మార్గము లేదు. యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, ముందుకు వెళ్తాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసు ప్రభు వారి ఘనమైన నామములో నీకు వందనాలు. ఈ యొక్క గ్రామస్తులను మీరు ప్రేమించినందుకు స్తోత్రం. మీ ప్రేమ వార్తను తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఎవరైతే విన్నారో వాళ్ళ కార్యం జరిగించండి. వీళ్ళందరినీ దీవించు, వారి పాడి పంటలు దీవించు, వారి చేతి వృత్తులు వ్యాపారాలు అన్ని కూడా దీవించు. అనారోగ్యంతో ఉంటే తాకి స్వస్థపరచు. గర్భఫలం లేని వారి గర్భఫలం కూడా దయచేయమని, వారందరినీ కూడా దీవించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బోలి జిందా ఖుదావని మసీకి. మీరు ఇంకా అధికముగా తెలుసుకున్న కోరినట్లయితే మీకు సమీపంలో నెమిలికొండ గ్రామంలో ఎఫ్రాతా ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము 10:30 గంటలకు దైవ ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా అక్కడికి రావచ్చు, దేవుని దీవెనలు పొందవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పాడి పంటలు, మీ పశువులన్నింటినీ కూడా దీవించును గాక. ఆమేన్.